175 నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర విజన్ కార్యక్రమాలను వర్చువల్ గా సీఎం చంద్రబాబు ప్రారంభిస్తూ ఉన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. GSWS ని తీసుకున్నాం. ఇవన్నీ కూడా డే టు డే బేసిస్ లో పనిచేయడానికి ఫుల్ టైం పనిచేసే ఆఫీస్ని మనం క్రియేట్ చేశాం. ఇప్పుడే పీయూష్ మీకు ఒక మాట అన్నాడు. వారు చెప్పిన దాని ప్రకారం ఒక 10 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ సెట్ చేయమన్నాం. ఇంత మునుపు ఎమ్మెల్యేలు వస్తే కూర్చోవడానికి కాన్స్టిట్యున్సీలో పార్టీ ఆఫీసులు తప్ప లేకుంటే గెస్ట్ హౌస్లు తప్ప ఎక్కడ ఉండేటివి కాదు. ఇప్పుడు మీరు అధికారికంగా కూర్చొని అఫీషియల్గా కూర్చొని ఆల్ ఆఫీసర్స్ని రమ్మని మీరు ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తే ఆ యాక్షన్ ప్లాన్ వాళ్ళు చేసే పరిస్థితికి వస్తారు. అలాంటి ఒక నూతనమైనటువంటి దీనికి మనం శ్రీకారం చుట్టాం. ఈ కార్యాలయాల్లో మీరు చూస్తే ఎమ్మెల్యే, జిల్లా నోడల్ ఆఫీసర్, ఒక అకాడమిషియన్, ఒక ప్రొఫెషనల్, ఇంకొక పక్క విజన్ స్టాఫ్, ఈ విధంగా 9 మందితో మీకు ఇవ్వడం జరిగింది. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ మీకుండే సమస్యలను బట్టి ప్రాధాన్యత క్రమాలు మీరు కూడా తయారు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని జిల్లాల్లో ప్రియారిటీస్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు వ్యవసాయ రంగం అన్ని జిల్లాల్లో యూనిఫామ్గా ఉండేది. ఇప్పుడు వ్యవసాయ రంగానికంటే కూడా మనం ఒకసారి చూస్తే డైరీ, లేకపోతే హార్టికల్చర్, అక్వాకల్చర్ ఇవి ఎక్కువ డామినేట్ చేసే పరిస్థితికి వచ్చాయి. అంటే దీన్ని ఆధారంగా మనం రీఓరియంట్ చేసుకోవాలి. కొన్ని జిల్లాల్లో డైరీ బాగా ఉంది, కొన్ని జిల్లాల్లో హార్టికల్చర్ చాలా బాగుంది, కొన్ని జిల్లాల్లో మీరు చూస్తే అక్వాకల్చర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఒక వ్యూలో తీసుకొని మీరు ఎక్కడికక్కడ ఏ విధంగా చేయాలనో వర్కౌట్ చేయడం చాలా అవసరం. అన్ని జిల్లాల్లో యూనిఫామ్గా డెవలప్మెంట్ చేయడం కోసం పరిశ్రమల మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో మెగా ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి పెట్టేదానికి మనం ముందుకు పోయాం. చాలా వరకు స్టార్ట్ చేశాం. తొందరలోనే 3 నెలల్లో లేకపోతే 6 మంత్స్లో అన్ని నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్క్స్ని, MSME పార్కుల్ని ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్కన ఈ మంత్లోనే ఏదైతే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బు అమరావతిలో, అదే మరి స్పోక్ మోడల్లో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్ కూడా ప్రారంభిస్తాం. ఇవన్నీ వస్తాయి. ఇది అయిన తర్వాత సర్వీస్ అనేది సేవా రంగం ఇది బిగ్గెస్ట్. ఈరోజు తెలంగాణలో 67% సర్వీస్ సెక్టర్ ఉంది, మన దగ్గర 46% ఉంది. దీనివల్ల లాభాలు ఏంటని మీరు ఆలోచించినప్పుడు ఎక్కడైతే సర్వీస్ సెక్టర్ ఎక్కువ ఉంటే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వస్తుంది. తెలంగాణ ఆదాయం GSTPలో 9.3% GST వస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్ని చూస్తే 6.3% వస్తుంది. అంటే 1/3 డిఫరెన్స్ ఆదాయంలో ఉండే పరిస్థితి వస్తుంది. ఆదాయం పెరిగితే తద్వారా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కానీ, మనం అనుకున్న సూపర్ 6 కానీ ఇవన్నీ ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఎక్కడికక్కడ మీ జిల్లాలో అనుకూలమైనటువంటి, మీ నియోజకవర్గంలో అనుకూలమైనటువంటి సర్వీస్ సెక్టర్కి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందులో హాస్పిటల్స్ వస్తాయి, కాలేజెస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, టూరిజం ప్రాజెక్ట్స్ వస్తాయి, బ్యాంకింగ్ వస్తుంది, కమ్యూనికేషన్స్ వస్తాయి. వేరియస్ యాక్టివిటీస్ని ఇండస్ట్రీ, అగ్రికల్చర్ కానటన్ని ఇక్కడ వచ్చే పరిస్థితి వస్తుంది. దీన్ని మీరు ప్రోత్సహించి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి ఒక విజన్ని మీరు తయారు చేసినప్పుడు ఇవి మళ్ళీ లాస్ట్ మైల్లో సెక్రటరియట్ పోయినప్పుడు ప్రియారిటీస్ మారుతూ ఉంటాయి. అంటే రాష్ట్ర స్థాయిలో ప్రియారిటీస్ ఒక విధంగా ఉంటాయి, అక్కడి నుంచి జిల్లా లెవెల్లో ప్రియారిటీస్ అక్కడ ఉండే పరిస్థితులకు ఆధారంగా మారుతూ ఉంటాయి. అదే మరి నియోజకవర్గానికి పోయే కొందికి ప్రియారిటీస్ దాన్ని బేస్ చేసుకొని అక్కడ కూడా తయారయ్యే పరిస్థితి వస్తుంది. విలేజ్ పోతే డిఫరెంట్గా ఉంటాయి. అంటే 4 టైర్ స్ట్రక్చర్లో మనం ముందుకు పోతున్నాం. రాష్ట్రం, జిల్లా, కాన్స్టిట్యున్సీ, సెక్రటరియట్. అదే సమయంలో
ఎవ్రీవేర్ టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. టెక్నాలజీ పేర్లలుగా అన్ని స్థాయిల్లో 4 స్థాయిల్లో మనం అనుసంధానం చేసుకొని ఎక్కడికక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్. టెక్నాలజీ నవేడేస్ ఫ్యాషన్ కాదు. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. టెక్నాలజీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. టెక్నాలజీని ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే ఖర్చు తగ్గుతుంది, స్పీడ్ పెరుగుతుంది, అండ్ ఆల్సో ఎక్కడికక్కడ అప్లికేషన్ కూడా చాలా సులభతరం అవుతుంది. ఫ్యూచర్లో పూర్తిగా టెక్నాలజీ డ్రివెన్ అప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. రాబోయే రోజులు యుద్ధాలు కూడా డ్రోన్స్తో చేసే పరిస్థితి వస్తుంది, మనుషులు కాకుండా. ఇలాంటి వేరియస్ ఉంటాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్రంలో పేదలను కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసేది విజన్ లేకుంటే ఎగ్జిక్యూషన్ ఇవన్నీ చేసినప్పుడు హ్యూమన్ ఫేస్ అనేది చాలా ముఖ్యం, హ్యూమన్ యాంగిల్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం సూపర్ 6 ఇస్తా ఉన్నాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికే చాలా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. ఈ మంత్లో వీలైనంత 2-3 రోజుల్లోనే డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నారు. అది తల్లికి వందనం కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం. అది అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ వాటా వేస్తున్నారో అదే రోజున మనం కూడా 14,000లో 3 ఇన్స్టాల్మెంట్స్తో మనం కూడా వాళ్ళ అకౌంట్కి పంపిస్తే డీబీటీ వేస్తున్నాం.